చూసిన తర్వాత కలుగుతున్న ఒక ప్రక్రియలు ఉన్నాయి కదా, అవి నన్ను ఎక్కువసేపు మాట్లాడనీయకుండా మా అమ్మ సరస్వతి నన్ను రక్షించుగాక. మిమ్మల్ని కూడా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ తలకాయలు తినేయకుండా. ఇప్పుడు మనం చూసిన భగవద్గీతకి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది, అది చెప్తాను. ఈ మధ్య భగవద్గీత అంటే గంగాధర శాస్త్రి గారి పేరు బాగా వినపడుతుంది. 18 అధ్యాయాలు ఆయన రికార్డ్ చేసి విడుదల చేశాడు. ప్రపంచ భాషలు అన్నిటిలోకి చేయాలని ప్రయత్నం జరుగుతుంది. గంగాధర్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఘంటసాల భగవద్గీత ఆయన చాలా చక్కగా పాడేవాడు స్టేజెస్ పైన. ఘంటసాల గారు 107 శ్లోకాలు మాత్రమే చేశారు. మొత్తం భగవద్గీత 701 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ పాడమని గంగాధర్ గారిని నేను చాలాసార్లు అడుగుతుండేవాడిని. ఆయన ఘంటసాల గారు అంటే చాలా హార్డ్ కోర్ భక్తుడు. ఘంటసాల గారు పాడింది నేను పాడను అనేవాడు. మీరు పాడకపోతే నేనే పాడేస్తాను, వాయిస్ కూడా ఉంది అని ఆయన బెదిరించి, కవ్వించి, నవ్వించి, బతిమాలి, బామాలి, ఫౌండేషన్ కోసం ముందు చిన్న డబ్బు కూడా, చిన్న అమౌంట్ ఏర్పాటు చేసి ఎలాగైతేనే మొత్తానికి ఆయనతో భగవద్గీత 18 అధ్యాయాలు చేయడానికి ఒక ప్రేరణ కలిగించాడు కృష్ణ భగవానుడు నాతో. అదొక పర్వం. రెండోది ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ పైన జానకిరామ్ నాకంటే చాలా చిన్నవాడు. నాకు 74, ఇంకొక ఏజ్ చెప్పకూడదు కానీ ఇంకొక 2 నెలలు అయితే 74కి వస్తా. 74 ఏళ్ల వాడిని జానకిరామ్ గారికి పాదాభివందనం చేశాను. అంతటి ప్రతిభామూర్తి. తేజసాంహి నవయస్తమీక్షతే అని శాస్త్రం చెబుతుంది. నచికేతుడికి మనం నమస్కారం చేస్తాం, ధ్రువుడికి మనం నమస్కారం చేస్తాం, ప్రహ్లాదుడికి మనం నమస్కారం చేస్తాం. అలాగే జానకిరామ్కి నేను నమస్కారం చేశాను. మహాప్రతిభామూర్తి జానకిరామ్ గారి, ఓ మై గాడ్, జానకిరామ్ గారిని ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు. నేను అవి చూసిన తర్వాత మొత్తం తెలుగులో వచ్చిన అన్ని యూట్యూబ్ ఛానల్స్ పైకి నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు ఆయన. అంత అద్భుతాలు చేస్తాడు, అన్ని అద్భుతమైన విషయాలు మాత్రమే సేకరిస్తాడు. ఎంతటి వాడంటే, ఇక్కడి నుంచి ఆయన నెంబర్ కనుక్కొని, ఆయన ఏ ఊరిలో కనుక్కొని, ఇక్కడి నుంచి ఆయన్ని చూడడానికి వాళ్ళ ఊరికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారిని చూశాను, వాళ్ళ నాన్నగారిని చూశాను. మళ్ళొకసారి హ్యాట్స్ ఆఫ్ అంటే విశ్వక్సేన్ సార్, ఈ భగవద్గీతని మీరు ఓపెన్ చేసినందుకు విశ్వరూప సందర్శనంతో తరతరాలు మీ పేరు గుర్తుపెట్టుకుంటాయి. గామితో వినుము సర్మార్గగామి అనే ఒక అద్భుతమైనటువంటి ఒక వండర్ క్రియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. జానకిరామ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగితే, భగవద్గీతకు కొన్ని బొమ్మలు వేస్తున్నానన్నారు. ఎవరు భగవద్గీత అంటే, పట్నాయక్ గారు భగవద్గీత అన్నారు. ఆయన ఏం చేస్తున్నారని వెంటనే పట్నాయక్ గారు, చాలా అనుబంధం నాకు ఆయనతో. ఒక నటుడుగా ఆయన ఒక సినిమాలో ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేస్తారు కదా, దట్ హాంటెడ్ మీ. ఒక చార్లీ చాప్లిన్ ఒకవేళ ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా చేస్తారో ఆ రేంజ్కి చేశారు సార్ ఆయన. ఎలా చేశాడు అసలు, ఈ కళ్ళు ఇలా పెట్టి ఎలా చేశాడు అని చాలా సంవత్సరాలు నేను దాన్ని అధ్యయనం చేద్దాం అనుకున్నా దానిపైన. అంత అద్భుతం. ఆయనకు వెంటనే ఫోన్ చేస్తే ఆయన నాకు ఇలా చేయబోతున్నాను వచనం భగవద్గీత అని నాకు ఫోన్లో పంపించారు. అది చదివి ఆయనకు వెంటనే నేను మెసేజ్ పెట్టా, దిస్ ఈజ్ గోయింగ్ టు డూ సెన్సేషన్ అని. అవును కదా సార్, పెట్టేశాను. అది 18 అధ్యాయాలు కూడా ఇలా బొమ్మలతో వస్తాయండి. జానకిరామ్ గారు, అమ్మ మీ 3 తల్లులు వచ్చారు కదా ఇక్కడికి, మీకందరికీ పాదాభివందనం. దీన్ని కవరేజ్ చేస్తున్న ప్రెస్కి మీకు కూడా పాదాభివందనం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చప్పట్లు కొడుతున్న మీకందరికీ పాదాభివందనం. ఇంకొక భగవద్గీత అంటే ఎక్కువ చెప్పాను కదా, సరస్వతి కాపాడాలని. అది కాపాడదు, నన్ను వాగిస్తానే ఉంటుంది. ఈ మధ్య నేను
భగవద్గీతని నాటకంగా రాశాను. నాటకంగా చాలా ఆనందించాను అది రాసినప్పుడు. ఎన్నో రాశాను కదా, దీంట్లోపల భగవద్గీత రాయడంతో ఒక ఆత్మానందం ఏదో కలిగింది. అది చాలా సంతోషించాను. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నిరుత్తరుడయ్యాను. ఇది తెలుగులో రాసిన మీకు, ఇంగ్లీష్లో రాసిన స్వామి ముకుందానంద గారికి. దీనికి ఏదో స్టేజ్ పైన యాంకరింగ్ చేయట్లేదు, జస్ట్ మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఉన్న ఈ తల్లికి, చిన్న తల్లికి నమస్కారాలు చెప్తూ ఒక్క విషయం మిమ్మల్ని మీ అందరి నమస్కారం పెట్టి కోరుతాను. ఒక్కసారి లేచి ఈ టీంకి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ షోకి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఏదైనా రాసి పెట్టి ఉండాలంటారు. ఐ థింక్ ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ దిస్. ఐఎమ్ సో హానర్డ్. చాలా చాలా అదృష్టం ఉండాలి ఇట్లాంటి థింగ్స్కి. లైక్ మీ లాంచింగ్ 11th చాప్టర్ భగవద్గీత. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది, ఇక్కడ ఉన్నది చాలా చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. అమర్యాదగా కళ్ళద్దాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కంజక్టివిటీస్ ఇంకా తగ్గలేదు, సో అందుకే పెట్టుకున్నాను. ఆర్ఎల్స్ అసలు కళ్ళద్దాలు పెట్టుకునే ఉద్దేశం లేదు. సో సారీ సార్, నేను లేకపోతే పెట్టుకోకపోతుండే. అండ్ యా, ఐ థింక్ ఐ ఫీల్ సో లక్కీ వచ్చి భగవద్గీతలో నాతో 11th చాప్టర్ విశ్వరూపం లాంచ్ చేయించినందుకు. అండ్ ఆల్సో ఇది ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి చాలా అవసరం ఇది. ఎందుకంటే నాకు రీడింగ్ హ్యాబిట్ లేదు, ఓన్లీ నా సినిమా కథలు చదువుతుంటా. అండ్ వెన్ మేబీ విత్ టైం వస్తుందేమో, అటెన్షన్ స్పాన్ తక్కువ. 2-3 పేజీలు చదవంగానే మేబీ స్కూల్లో ఎక్కువ భయపడ్డందుకు బుక్స్కి కొంచెం అదే క్యారీ ఫార్వర్డ్ అయినండే. బట్ డెఫినెట్లీ నేను మీరు ఈ ఐడియా చెప్పగానే కూడా ఓకే ఐ స్టార్ట్ హియరింగ్ దిస్ అని చెప్పి నేనే ఫిక్స్ అయినుండే. బట్ ఈరోజే ఒక చాప్టర్ వినేసాను. ఆ విజువల్లీ కావచ్చు, నేను ఉట్టి పాడ్కాస్ట్లో వినొచ్చు అనుకున్నాను. బట్ వస్తే విజువల్ కూడా చాలా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు. చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఎప్పటి నుండో అనుకుంటుండే చదవాలి భగవద్గీత అని, లేకపోతే బట్ దిస్ ఈజ్ లైక్ వెరీ ఈజీ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ దిస్ అవైలబుల్ ఫర్ లైక్ ప్రజెంట్ జనరేషన్ సార్. ఐ థింక్ దిస్ విల్ స్టే ఫర్ ఎవర్. చాలా మంచి కార్యం అని కూడా చెప్పొచ్చు, మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఐఎమ్ హానర్డ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. తనకి ఎందుకు రమ్మన్నాను అంటే, యాక్చువల్గా ఇది యూత్ కోసం టార్గెట్ చేసిన భగవద్గీత కాబట్టి ఒక యూత్తో లాంచ్ చేయించాలి అనే ఉద్దేశంతో తనతో లాంచ్ చేయించడం జరిగింది. హీ ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ది యూత్ ఫ్రెటర్నిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని కోరుకుందాం మనం విశ్వాకి ఇచ్చి. మా రాధే గ్రూప్కి ఇంత మంచి ప్రోగ్రాంలో మేము టైటిల్ స్పాన్సర్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి మన ఆర్పి పట్నాయక్ గారికి, ఆ సెక్రటరీ వెంకట్ గారికి మెనీ థ్యాంక్స్. ఆర్పి గారు స్టార్టింగ్ అంటే నేను ఒక విట్నెస్ అనమాట. ఆయన ఎవాల్యుయేషను కంపోజర్గా, సింగర్గా, యాక్టర్గా, డైరెక్టర్గా, ఇంకా ఇప్పుడు ఇది ఇంకెప్పటికీ రాబోయే తరాలకి గుర్తుండిపోయేలాగా ఇంత మంచి ప్రోగ్రాం మనం చూసిన 15 minutes ఆ వాయిస్. ఇందాకనే చెప్తున్నారు ఘంటసాల గారు 1 to 10 అయితే నేను 11 అని. ఇది మనం పొగడత కాదు, కానీ ఎంతోమందికి రాబోయే తరాలకి, ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి, ఇంకా రాబోయే యంగర్ జనరేషన్కి, ముఖ్యంగా టీనేజ్లోనే కానీ గీత గురించి అర్థమైతే, నేను అర్థం చేసుకున్న ఒక చిన్న మాట చెప్తాను. మొత్తం సారాంశం, గీత సారాంశం మొత్తం అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. ఇది చాలా ట్రిక్కిష్గా ఉంటుంది. ఇది అటాచ్మెంట్ ఏంటి, డిటాచ్మెంట్ రెండు కలిపి ఎట్లా ఉంటాయని, అదే గీత. మనం చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం అప్లికేషన్ ఒకసారి చేసి చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. అన్నీ మనవే, కానీ ఏది మనది కాదు. ఇలాంటి దాన్ని చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా మంచి, అసలు ఆయన వాయిస్ ఎంతో హృదయంగా ఉంటుంది. అంటే చాలా హార్ట్కి టచింగ్గా ఉంటుంది. మనం చూస్తే ఎన్నో పాటలు ఇప్పటికి విన్నా కూడా అలాగే ఉంటుంది. మనం టీనేజ్ తీసుకెళ్తూ ఉంటుంది. అట్లా
సో ఎందుకంటే టీనేజ్లో ఎక్కువగా హార్ట్ ప్లే ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత అంతా కూడా ఓన్లీ బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆయన ఎప్పుడు కూడా యంగ్గానే ఉంటారు. ఇక్కడ ఈ ఈ వాయిస్లో నేను ఫస్ట్ టైం అక్కడ కూర్చొని విన్నప్పుడు ఒక మెస్మరైజింగ్ ఉన్నది ఆర్పి గారు. ఇది అనుకోకుండా చాలా ఒక మిత్రుడు, ఇప్పుడు మేము అనుకోకుండా ఈ గ్రూప్ నుంచి కూడా మళ్ళీ మేము అసోసియేట్ అయ్యి మా పేరు రాధే అన్నదానికి శ్రీకృష్ణుడితో అంత గొప్ప కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న పార్ట్ అయిన దానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనకి ఒక శబ్దం దృశ్యాన్ని డామినేట్ చేస్తుందని ఒక ఇది ఉంది మనకి. ఎప్పుడు కూడా సౌండ్ ఎప్పుడు విజువల్ కమ్మేస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంది. అందుకే సౌండ్కి అనేది ఒక సృష్టిలో ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ శబ్దంతో పాటు దృశ్యం కూడా మన శ్రవణేంద్రియాల్ని 15 నిమిషాల పాటు స్తంభింపజేసాయంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదొక అద్భుత దృశ్య కావ్యాన్ని ఈరోజు చూసే అదృష్టం కలిగింది. మిత్రులు ఆర్పి గారు ఏది చేసినా విభిన్నంగా చేయాలని ఎప్పుడు తను ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు లైఫ్తో. తన ప్రతి ప్రయత్నం కూడా చాలా అందంగా హృదయంగా మన గుండెలకు హత్తుకునేటట్టుగా చేయడంలో ఆయన ఎప్పుడు సిద్ధహస్తుడే. ఈ ప్రయోగం కూడా అద్భుతం అనే అన్నం, దీన్ని మహా అద్భుతం అని అంటాను. అంత గొప్పగా చేశారు ఈ దీన్ని. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని నేను భగవంతుడు కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా రాశారు సార్. అండ్ కృష్ణుడు చాలా అందగాడు, అంటే అందుకే అంత గొప్పగా మెయింటైన్ చేయగలిగాడు ఆయన. అన్ని లవ్ స్టోరీలు రన్ చేయగలిగాడు. అలాంటి కృష్ణుడికే తన రూపాన్ని చూసి అసూయ కలిగేలాగా ఈ కృష్ణుని రూపొందించాడు ఆయన, జానకిరామ్ గారు. ఇంత అందమైన కృష్ణుడు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇంక చూడలేమో కూడా. అంత అద్భుతమైన కృష్ణుడు రూపొందించారు. ఆ శబ్దం దృశ్యం రెండు కూడా పోటీ పడి వాళ్ళ మన మనసులను చాలా ఆహ్లాదపరిచాయి. ఇది ఈ ప్రయోగం ఆయన ఆర్పి గారు ఇలా మాకు పంపిస్తుంటారు లింక్ ఛానల్గా, తను చేయబోయేది ఎప్పుడైనా. నిజంగా కొంచెం భయపడ్డాను నేను, ఈయన సాహసం చేస్తున్నారేమో అని చెప్పి. కానీ సాహసం చేయరా డింబకాని ఊరికి అన్నట్టుగా సాహసం చేశారు, ఆయన సక్సెస్ అయ్యారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఒక అద్భుతాన్ని చూసాం. ఒక 15 నిమిషాల పాటు ఒక వేరే ప్రపంచానికి మేము వెళ్ళిపోయామనే ఫీలింగ్ మాకు. నిజంగా అద్భుతం ఆర్పి గారు, మీ జన్మ ధన్యం. అండ్ ఇవాళ మీ మాతృమూర్తులందరినీ పిలిచినందుకు నిజంగా చాలా వాళ్ళ ద్వారా లాంచ్ చేసినందుకు చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది చాలా మంచి ప్రయత్నంగా అనిపించింది. వాళ్ళందరూ కూడా ఇంకా గర్వంగా ఉంటారు మిమ్మల్ని చూసి. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా ఆర్పి గారు మాది ఒకటేసారి మా సంగీత ప్రయాణం మొదలుపెట్టాము ఒకటే సినిమా ద్వారా, నీకోసం అనే సినిమా నుంచి. సో 25 ఏళ్ళ ట్రావెల్ మాది. నన్ను ఒక సింగర్గా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో 25 ఏళ్ళ నుంచి నిజంగా మా జర్నీ ఎంత అద్భుతంగా సాగుతుందంటే దానికి కారణం ఆయన. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్, ఇలాంటి ఒక అద్భుతమైన ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు నిజంగా ఈవెంట్ నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. జన్మదిన శుభాకాంక్షలు. ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నేను బిగినింగ్ స్టేజ్లో ఆర్పి గారు గీతా జయంతి పండగ రోజు చక్కగా సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాల్లో రికార్డింగ్ స్టూడియోకి వచ్చి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అది నేను విట్నెస్ చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఆ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దీనికి ఎలాంటి బొమ్మలు ఉండాలి, ఎలా ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ ఎలా అందించాలి అనే దాని మీద. సో ఆ స్టేజ్ నుంచి నేను చూడడం జరిగింది. తర్వాత జానకిరామ్ గారు అద్భుతంగా మిమ్మల్ని కనుక్కున్నారు ఆర్పి గారు, అదంతా నేను చూశాను. ఎంత అద్భుతంగా వస్తుందని అస్సలు ఊహించలేదు. సో ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్ యుగం ఇది. తర్వాత యంగ్స్టర్స్ కానీ కిడ్స్కి కానీ భగవద్గీతని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నా అసలు సాధ్యం అవుతుందా అని ఆలోచించేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం, ఇప్పుడు టెక్ యుగంలో ఉన్నాం. సో అలాంటి రోజుల్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నిజంగా ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా భగవద్గీత వెళ్తుంది అని చాలా నమ్మకం వచ్చింది చూసిన తర్వాత. చాలా అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. అండ్ దివాకర్ గారు అద్భుతంగా చేశారండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్, అంటే చూడడానికి కనీసం పార్ట్గా ఉన్నందుకు ఈరోజుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని పనులు మనం ఇష్టంతో చేస్తాం, కొన్ని పనులు ప్రేమించి చేస్తాం. ఈ భగవద్గీత అనే ప్రక్రియ, ఇది చెయ్యాలి అనే ఆలోచన ఆర్పి మైండ్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను కొత్త ఆర్పిని చూశాను. భక్తి శ్రద్ధలతో చేసినటువంటి అద్భుతమైన దృశ్య కావ్యమే ఈ భగవద్గీత. అది మాత్రం నేను ప్రామిసింగ్గా చెప్పగలను. ఎంత గొప్పగా అంటే, గతంలో నేను చూసిన ఆర్పి వేరు, ఇది ప్రారంభించిన తర్వాత నేను చూసిన ఆర్పి వేరు. అంత అద్భుతమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టినప్పుడు ఫస్ట్ డేనే చెప్పాను, ఆర్పి ఇట్ విల్ క్రియేట్ సెన్సేషన్ అని. అండ్ దానికి ఆర్పి గారు వాయిస్ ఇవ్వటం, ఇంతమంది ఈవేళ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మనకు బేసిక్గా టైం లేదు, దేనికి టైం లేదు, మన పనులకి మనకు టైం లేదు, నుంచోడానికి టైం లేదు, కూర్చోడానికి టైం లేదు, పడుకోవడానికి కూడా టైం లేదు. కానీ ఇలాంటి విషయాలకు మాత్రం టైం కేటాయించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పుట్టినరోజు నాడు అందరం అన్నదానాలు చేస్తాం, 10 మందికి ఏదైనా సహాయం చేస్తాం, ఉపయోగపడే పనులు చేస్తాం. ఆర్పి పట్నాయక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన పుట్టినరోజు నాడు తను చేసిన ఈ గొప్ప కార్యం చరిత్రాత్మకం అవుతుంది, చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ, చాలా చిన్నోడిని, భగవద్గీత గురించి మాట్లాడేంత గొప్ప శక్తివంతుని కాదు, కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా చాలా నాకు ఈ జన్మ ఇచ్చిన మా అమ్మ నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకేమాత్రం సంబంధం లేదు ఈ భగవద్గీతకు సంబంధించినంత వరకు. ఇది ఆయన ప్లాన్ చేశాడు, ఐఎమ్ జస్ట్ ది మీడియం. నేను ఏ రకంగా కూడా ఇది నేను చేశాను అని క్లెయిమ్ చేసుకోవడం అయితే జరగదు ఎనీ గివెన్ డే. ఎందుకంటే ఆయన చేయించుకున్నాడు. ఆ చేయించుకునే ప్రాసెస్లో నేను ఇంటర్నెట్ వెతుకుతుంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ భగవద్గీత ఎక్కడ ఉంటుంది అని వెతికినప్పుడు అందరికీ మ్యాక్సిమం పీపుల్కి అర్థమయ్యే భగవద్గీత నాకు స్వామి ముకుందానంద రాసిన భగవద్గీత కనిపించింది. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను సార్ అసలు విషయం. మొత్తం రికార్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ సైట్కి వెళ్ళి చూస్తే ఎవరైనా దీనిని వాడితే దే విల్ బి లీగల్లీ, అంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని ఇది వచ్చింది, ఉంది అక్కడ. అది చూసి మొత్తం రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటబ్బా పరిస్థితి అనుకున్నా. వెంటనే అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంది, వాళ్ళకి రాద్దాం ఒకసారి ఏమంటారో చూద్దాం అని రాశాను. రాసిన తర్వాత వెంటనే రిప్లై వచ్చింది. లక్కీగా దివాకర్ గారు ట్రాన్స్లేషన్ చేసిన పార్ట్ ఆయన ఈమెయిల్ ఐడి ఉంది ఆ సైట్లో. ఆయనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఆయనైతే నేను కూడా నిమిత్త మాత్రుడినే మీలాగా, నాకు కూడా ఏ రైటు లేదు దీని మీద, స్వామివారి కార్యం నేను చేస్తున్నా, స్వామి ముకుందానంద గారి కార్యం నేను చేస్తున్నా తప్పితే నాకు కూడా ఈ భగవద్గీత మీద ఎలాంటి రైట్స్ లేవు, నేను ఒకసారి స్వామిని కనుక్కొని చెప్తాను అని అన్నారు. అయితే ఒకసారి వచ్చి కలుస్తాను సార్ అన్న. కలిసిన తర్వాత అప్పటికే రికార్డ్ చేశాను కాబట్టి అసలు నేను చేసింది ఎలా ఉందో వినండి అని నేను ఇది తీసుకెళ్ళి వినిపించా. సేమ్ విశ్వరూప దర్శనం వినిపించడం అది కూడా ఆయన ప్లానే, కృష్ణుడు ప్లానే. ఆయన ప్లాన్ చేసి నన్ను మా ఇద్దరిని అలా కలిపారు. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ వెరీ నైస్లీ. దివాకర్ గారు వెంటనే విన్నగానే ఇది కదా మా స్వామి ఎక్స్పెక్ట్ చేస్తుంది భగవద్గీత అవుట్పుట్ అని ఆయన ఫీల్ అయ్యి ఆ క్షణమే స్వామి దగ్గర నుంచి ఏదో ఒకటి చేసి నేను పర్మిషన్ తీసుకుంటాను, ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అని ఆయన అష్యూరెన్స్ ఇచ్చి వెరీ నెక్స్ట్ డే యు ఆర్ అలౌడ్ టు డూ దిస్ అన్నారు. అందుకు ముందుగా స్వామి ముకుందానంద గారికి, దివాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే ఇది విజువల్గా బాగుండాలి అని. విజువల్గా నేను ఎవరు చేస్తే బాగుంటుంది ఏమీ అనుకోవట్లే. సడన్గా ఒకరోజు జానకిరామ్ గారు చేసిన ఇది చూశాను,
ఒక వీడియో చూశాను, అద్భుతంగా ఉన్నాయి పిక్చర్స్. ఇలా ఉంటే భగవద్గీత ఎలా ఉంటుందని నాకు థాట్ వచ్చింది. వెంటనే ఆయన నంబర్ తీసుకున్నాను, ఫోన్ చేశాను. నేను హైదరాబాద్లో కాదు సార్ ఉండేది, నేను రాజమండ్రిలో ఉంటాను అన్నాను. సరే అయితే నేను వస్తున్నానని చెప్పా. రాజమండ్రి కాదు సార్, రాజమండ్రి కాదు, రాజమండ్రి దగ్గర అనపర్తి అన్నాడు. అయినా వస్తానన్న. అనపర్తి వెళ్ళి ఆ నైట్ మా టీంతో వెళ్ళి ఆ నైట్ కూర్చొని ఆయనతో మాట్లాడి ఏం కావాలి ఎలా కావాలని చెప్పి ఫ్రాంక్గా చెప్తున్నా, ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, చాలా సినిమాలకి సీజీ వర్క్ చేసిన ప్రొఫెషనల్ ఆర్టిస్టు. అలాగే తన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ బిజీగా వర్క్స్ చేసే ఆయన. నేను అడగడం మొహమాట పెట్టానో లేకపోతే ఆయన మొహమాట పడ్డారో తెలియదు, కానీ ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయకుండా ఆయన చేయడానికి ఓకే అన్నారు. యాక్చువల్గా ఎన్ని బొమ్మలు కావాలనండి అని అడిగారు ఆయన. ఏముంది, కృష్ణుడు అర్జునుడు మాట్లాడేది కదా, ఒక అన్ని చాప్టర్స్ కలిపి ఒక 20 మ్యాక్సిమం 35 బొమ్మలు ఉంటే చాలు అన్న. అలాంటిది సరే అని ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నేను మొత్తం రికార్డ్ చేసిందంతా పంపించిన తర్వాత ఆయన విని దీనికి అంత తక్కువ బొమ్మలతో సరిపోదని 155 బొమ్మలు చేశారు. మామూలుగా అయితే ఆయన ఒక్కొక్క బొమ్మకి 35,000 25,000 అలా ఛార్జ్ చేస్తారు యూజువల్గా ఆయన ఉన్న టాలెంట్కి. అలాంటిది 155 బొమ్మలు దీనికోసం కేవలం వాలంటరీగా చేశారు. అయితే ఒకరోజు ఫోన్ చేశారు ఆయన, మీకు ఒక విషయం చెప్పాలండి అని. ఏంటి అంటే, ఒక పెద్ద ఆయన వచ్చారు నన్ను కలవడానికి. వచ్చి ఇది మీడియా వారు కొంచెం ఓపిక పట్టండి, ఏం అనుకోవద్దు, సండే ఈరోజు మీరు తొందరగా ఇంటికి వెళ్ళాలి, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫోన్ చేసి ఆయన చెప్పారు, ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చారు, ఏం చేస్తున్నావు అని అడిగారు. ఇలా ఆర్పి గారు భగవద్గీత చేస్తున్నారండి, దానికి బొమ్మలు గీస్తున్నాను అన్న. వాలంటీర్గా చేస్తున్నాను అంటే ఏ డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాను. ఆయన ఏంటంటే యూట్యూబ్లో ఆయన కంటెంట్ చేసి అప్లోడ్ చేస్తే దానికి వచ్చే ఇన్కమే ఆయనకి మెయింటెనెన్స్. అలాంటిది 1 month, మోర్ దెన్ 1.5 month ఇంచుమించు ఆయన మెయింటెనెన్స్ కూడా పక్కన పెట్టేసి బొమ్మలు గీస్తున్నారు. ఆ పెద్ద ఆయన వచ్చి, మరి నీ మెయింటెనెన్స్ ఎలాగా అన్నారు. ఏమో తెలియదండి, ఇది స్వామి కార్యం, చేయాలి, చేస్తున్నాను. వెంటనే ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు, ఆయనకి అసలు ఏ సంబంధం లేదు, ఫైనాన్షియల్గా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడు అలాంటి మాటలు కూడా రాలేదు. కానీ కేవలం ఆ రోజు ఆయన ఆ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చి వెళ్ళిపోయారు. అది అతనిచ్చాడా లేకపోతే అతనిచ్చాడా? ఇది ఒక భగవత్ సంకల్పంతో జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అలాగే నేను ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు, మామూలుగా రిలీజ్ చేయొచ్చు. కానీ పెట్టడానికి కారణం ఏంటంటే, మెయిన్ కారణం జానకిరామ్ గారే. జానకిరామ్ ఈజ్ నాట్ ఏ స్మాల్, అంటే ఒక యంగ్స్టర్ కాదండి. తను ఇంతకు ముందు జన్మలో చాలా పెద్ద ఋషి. ఆ ఋషి ఈరోజు వచ్చి వ్యాసుడు మనకిచ్చిన మొత్తం పురాణాలన్నింటినీ నా బొమ్మలతో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను అని తను ఒక చాలా పెద్ద యజ్ఞం చేస్తున్నాడు తను. అయితే తన దగ్గర ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కొన్ని అంటే ఒక 1.5 decade పాతది అది. ఆ సిస్టంలో ఇలాంటి బొమ్మలు చేశాడు ఆయన. జస్ట్ ఇమాజిన్ ఆయనకి లేటెస్ట్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అని. అయితే ఆయనకి లేటెస్ట్ సిస్టమ్ కావాలి, దానికోసం హీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ఫైనాన్షియల్ హెల్ప్. ఈ ఫంక్షన్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐ వాంటెడ్ టు ఆస్క్ పీపుల్ ఇఫ్ దే కెన్ సపోర్ట్ ఫర్ హిజ్ మెగా ప్రాజెక్ట్. మొత్తం పురాణాలన్నింటినీ, ఇప్పుడు ఈ భగవద్గీత ఎలా చూశారో మొత్తం పురాణాలన్నింటినీ జానకిరామ్ చేయబోయే ప్రాజెక్ట్లో మనం చూడబోతున్నాం అద్భుతమైన విజువల్స్తో. దానికి మనందరం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను నా వంతుగా ఈ వేదిక మీద నుంచి తనకి 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, తనకి ఏ కష్టం లేకుండా తను మన పురాణాలన్నింటినీ ప్రపంచానికి అందించాలి అనే ఉద్దేశం, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత ఈ ప్రాజెక్ట్కి
నాకన్నా ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా తమ్ముడు మౌళి. ఎక్కడున్నా మౌళి రావాలి ప్లీజ్. తనకి నేను పెట్టినంత ఇబ్బంది ఏ ప్రాజెక్ట్కి పెట్టలేదు. ఈ ప్రాజెక్ట్ ప్రతిసారి ఈ యాక్షన్ తప్పు ఉంది, మళ్ళీ వస్తాను రికార్డ్ చేస్తాను, ఈ యాక్షన్ తప్పు ఉంది, ఇది ఇక్కడ మళ్ళీ చేయాలి, ఇక్కడ ఎడిటింగ్ ఇలా ఉంది, ఇక్కడ ఎడిటింగ్ ఇలా ఉంది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎన్ని వెర్షన్స్ చేసామో మాకే తెలియదు. నిన్నటి వరకు కూడా కొత్త వెర్షన్ వస్తూనే ఉంది. అన్నిసార్లు ఇబ్బంది పెట్టాను మా తమ్ముడికి. తన గురించి ఇప్పటివరకు ఎప్పుడు స్టేజ్ మీద చెప్పలేదు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ హ్యావ్ టు టెల్. ఎందుకంటే తను పడినంత కష్టం నేను పడలేదు. చాలా కష్టపడ్డాడు తను. తన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ మా టీంలో చాలామంది కష్టపడ్డారు. మా ఆర్కే తను టెక్స్ట్ సపోర్ట్ కానీ, తను మిగతా టెక్నికల్ సపోర్ట్స్ కానీ, అలాగే మా ఎడిటర్స్, మా రఘు, మా బాలాజీ, ఇలాగా మొత్తం అందరూ చేశారు. పోతే ఈ స్టిల్స్కి విఎఫ్ఎక్స్ కావాలంటే మా శ్రీనివాస్ వసంతాల తను సపోర్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, దీనికి ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదండి. నేను ఎక్కడ ఏ ఖర్చు అవ్వలేదు. ఎందుకంటే స్టూడియో ఫ్రీగా వచ్చింది. అంటే స్టూడియో ఎక్కడైతే రికార్డ్ చేశామో ఆ స్టూడియో ఓనర్ బాలాజీ గారు, డీడీ మూవీస్ బాలాజీ గారు, ఆయన ఒక పైసా కూడా ఛార్జ్ చేయలేదు దీనికి. ఈ రికార్డింగ్కి భగవద్గీత అండి, దీనికి నేను ఛార్జ్ చేయను అన్నారు. అలాగే బొమ్మలకి జానకిరామ్ ఫ్రీగా చేశారు. అలాగే మొత్తం ఇప్పుడు వరకు ఏ ఏ భాగాలు ఉన్నాయో అన్నీ కూడా ఫ్రీగానే జరిగాయి. ఎక్కడ ఒక పైసా ఖర్చు అవ్వలేదు మాకు. ఇదంతా దైవ సంకల్పం కాకపోతే ఇంకేం చెప్పండి. అందుకు ఈవెన్ ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఇక్కడ జరిగే ఈ ప్రోగ్రాంకి సంబంధించి కూడా ఒక పైసా నా పాకెట్ నుంచి అయితే నేను పెట్టలేదు. అంతా మాకు స్పాన్సరర్స్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రాధే కన్స్ట్రక్షన్ నుంచి మాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. శ్రీ వికాస్ కూడా యా థ్యాంక్ యూ. అలాగే మా గీత తను ఇలా మైక్ పట్టుకుంటే చాలా ఛార్జ్ చేస్తుంది, బట్ దీనికి తను ఫ్రీగా వచ్చింది. యా అలాగా ప్రతిదీ కూడా ఏ ఖర్చు లేకుండా జరిగింది కాబట్టి ఇది యాక్చువల్గా నేను యూట్యూబ్లో యాడ్సెన్స్ లేకుండా అప్లోడ్ చేయమని చెప్తున్నా మా టీంకి, బట్ అది కుదరదు సార్, అదేదో ఉంది ప్రాబ్లం అని అన్నారు. యాడ్ లేకుండా రావాలి అని నా స్వార్థం అనమాట. అందరూ వినేటప్పుడు ఎక్కడ బ్రేక్ రాకుండా రావాలని. దీనికి యూట్యూబ్లో చూసే వాళ్ళకి విజువల్స్తో పాటు యంగ్స్టర్స్ చాలామందికి తెలుగు మీడియం తెలియదు కాబట్టి, తెలుగులో అర్థం కాకపోతే వాళ్ళ కోసం స్వామి ముకుందానంద వారు రాసిన ఇంగ్లీష్ వెర్షన్ సబ్ టైటిల్స్గా వస్తుంది. సో దట్ ఆయన ఎంత గొప్పగా దాన్ని ప్రజెంట్ చేశారు అనేది యూ కెన్ సీ ఇన్ ది సబ్ టైటిల్స్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది గ్రేట్ మాస్టర్ స్వామి ముకుందానంద గారు. అలాగే ఇది భగవద్గీత గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు దివాకర్ గారు మాట్లాడినంత గొప్పగా నేను మాట్లాడలేను. కానీ నాకు అర్థమైన భగవద్గీతలో నేను ఒక చిన్న, అంటే రేపు యూత్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 9th చాప్టర్లో అనుకుంటా ఒక దగ్గర దేవుడు ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు. ఆత్మను నేనే, పరమాణువు నేనే. ఆత్మ అంటే వేవ్, పరమాణువు అంటే పార్టికల్. వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ గురించి 5125 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో 1920s మన సైంటిస్టులు చెప్పారు. అంటే భగవద్గీత ఎంత అడ్వాన్స్డ్గా ఉందో అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. ఇది నాలాంటి వాళ్ళు వింటే, దీని గురించి అర్థం చేసుకుంటే ఇలాంటివి ఎన్నో కనిపెడతారు. అవన్నీ జనంకి తెలియాలి అనే ఉద్దేశంతో భగవంతుడు నాతో ఈ యొక్క ప్రయోగం చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చేస్తుంది కాదు, ఆయన నాతో చేయించుకుంటున్నాం. ఇదే ఈ చేసే ప్రాసెస్లో గీతా జయంతి నాడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. గీతా జయంతి నాడు స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ టు కౌసల్య
ఫర్ సపోర్టింగ్ వైల్ వాయిస్ రికార్డింగ్ ఫస్ట్ ఇనిషియల్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది తన గైడెన్స్లో. ఆ తర్వాత భీష్మ ఏకాదశి నాడు జనం ముందుకు వెళ్ళాలని ప్రోమో రిలీజ్ చేసాం. అయితే సడన్గా నా బర్త్డే అమావాస్య నాడు పడింది. అమావాస్య నాడు భగవద్గీత ఎలా రిలీజ్ చేస్తామని ఎవరు అడిగారు. భీష్మ ఏకాదశి నాడు ఎందుకు ప్రోమో రిలీజ్ చేసామంటే భీష్మ పర్వంలో భగవద్గీత జరిగింది. అంటే 18 పర్వాల మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీత జరిగింది. అందుకు భీష్మ ఏకాదశి నాడు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అలాగే గీతా జయంతి నాడు, ఎందుకంటే గీత పుట్టింది కాబట్టి ఆ రోజు, భగవద్గీత ఆ రోజు పుట్టింది కాబట్టి ఆ రోజు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసాం. కానీ రిలీజ్ అమావాస్య నాడు ఏంటి అని ఎవరో అడిగారు. అడిగితే దేవుడు తిథులకు అతీతుడు, తిథులన్నిటికీ అతీతుడు. ఆయన ఈ ఎర్త్కి ఆయన బిలాంగ్ అయి ఉంటే డెఫినెట్గా తిథులకు సంబంధించిన వాడు. కానీ ఆయన యూనివర్స్, ఆ యూనివర్స్లో ఉన్న మనిషికి ఈ అమావాస్యలు ఇవి అవన్నీ చాలా చిన్నవి, అవి అసలు పట్టించుకునే అవసరం లేదు అని నేను అనుకున్నా. ఆయన నాతో చెప్పించాడు అనుకుంటున్నాను నేను. భగవద్గీత ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అండి. మన జీవితాలని, ఇందాక గీత అన్నట్టు గంగాధర శాస్త్రి గారు చాలాసార్లు చెప్పారు, భగవద్గీత చనిపోయేటప్పుడు ప్లే చేసేది కాదు, మనం బతికొండగా ప్లే చేసేది అని. నేను దానికి ఎక్స్టెన్షన్ చెప్తున్నా, భగవద్గీత మన బతుకు మొదలుపెట్టినప్పుడు ప్లే చేయాల్సింది అని. ఎప్పుడైతే మన లైఫ్ మొదలు పెడతాం అనుకుంటున్నామో అప్పుడు భగవద్గీత విని మొదలు పెట్టండి. ఐ ప్రామిస్, మీరు ప్లాన్ చేసిన ఈ లైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ ది వే యూ వాంట్. మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా తీసుకెళ్లేది భగవద్గీత. అందుకు యూత్ని టార్గెట్ చేస్తూ ఒక యూత్ హీరో చీఫ్ గెస్ట్గా ఉండాలని విశ్వక్సేన్ని పిలిచాను నేను. ఎందుకు అంటే యూత్ని టార్గెట్ చేస్తూ చేసిన భగవద్గీత ఇది. యూత్ ఈరోజు స్వైపింగ్ యుగంలో ఏదైనా బోర్ కొడితే ఇలా స్వైప్ చేసేస్తున్న యుగంలో సంస్కృతం శ్లోకం వస్తే స్వైప్ చేసేస్తారేమో అన్న భయంతో సంస్కృతం శ్లోకాలు లేకుండా 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం తాత్పర్యం 18 అధ్యాయాలు 18 చాప్టర్స్గా మీకు ఇది చేయడం జరిగింది. ఇది ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు భారవి గారు ఏదైతే రిలీజ్ చేశారో ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అంటే ఆయన రిలీజ్ చేయగానే పబ్లిక్ వెళ్ళింది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు చూసిన విశ్వరూప దర్శనం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చూశారు, మిగతా వాళ్ళకి చూడడానికి ఉగాది వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు ఎవరికి ఆ ఛాన్స్ లేదు. విశ్వరూప దర్శనం ఉగాదికి రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ప్రతి వారం 3 చాప్టర్స్ రిలీజ్ చేస్తూ ఏప్రిల్ 20వ తేదీకి 18వ చాప్టర్తో మొత్తం భగవద్గీత రిలీజ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఈలోగా ఇంకా తొందరగా వినాలి అనుకునే వాళ్ళకి పాడ్కాస్ట్లో ఇంకో 3 డేస్లో మీ అందరికీ మొత్తం 150 డిఎస్పీస్లో, అంటే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో అన్నిట్లో కూడా 150 డిఎస్పీస్లో స్పాటిఫై, వింక్, అన్నీ ఏవైతే ఉన్నాయో, జియో సావన్, వీటన్నిటిలో కూడా ఇది రిలీజ్ అవుతుంది. ఇంకో 3 డేస్లో ఇట్ విల్ బి లైవ్ ఇన్ ఆల్ ది డిఎస్పీస్. అండ్ మీ అందరూ మీ జీవితానికి దీన్ని అన్వయించుకుని ముందుకు వెళ్ళాలని, అలాగే ఎవరికైనా ఏవైనా పదాలు కఠినంగా అనిపిస్తే సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎట్టి పరిస్థితిలో అర్థం కాకుండా ఉండదని నమ్ముతూ, ఇంత గొప్ప అవకాశం, అంటే దేవుడు నాకు కల్పించిన ఈ అవకాశానికి భగవంతుడు నన్ను ఇది చేసినందుకు, అంటే నన్ను ఎందుకు ఇన్ని కోట్ల మందిలో నువ్వే చెయ్యి అని ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. బట్ ఆయన కోరికని నేను మనసా వాచా ప్రయత్నం చేశాను. నేను అర్హత ఉందా లేదా అనడానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో నా నోటి నుంచి ఒక్క బూతు మాట రాలేదండి. అంత సంస్కారంతో పెరిగాను. అందుకు బహుశా దేవుడు నన్ను ఎంచుకున్నాడేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండు,
ప్రతిసారి శ్లోకాలు తర్వాత తాత్పర్యము చాలా లెంతీ ప్రాసెస్లా ఉండేది వినటానికి ఒకప్పుడు భగవద్గీత. నేనైతే మా బ్రదర్కి చెప్పి ఎడిట్ చేయించుకున్నాను అనమాట. మన ఘంటసాల గారు ఘంటసాల గారు కదా ఆయన పేరు, గంగాధర్ శాస్త్రి గారిది. నేను కారులో వినటానికి అలాంటిది ఆర్పి చేస్తున్నాడు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది వెరీ మచ్ నీడెడ్. అండ్ ఇంకా నేను కంపారిజన్లో మళ్ళీ ఏమైనా ఆర్పికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటే అసలు అలాంటి ఛాన్సే లేదు. చాలా 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 బాగుంది. అండ్ దానికి ఒక మ్యూజిక్ పెట్టడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం, అండ్ ఆర్పి మాడ్యులేషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కృష్ణుడి వాయిస్కి అర్జునుడి వాయిస్కి చాలా వేరియేషన్ చూపించారు. వండర్ఫుల్ ఆర్పి. దిస్ ఈజ్ లాంగ్ వే టు గో. 100% ఇది చిరకాలం ఉండే ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎఫర్ట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. కృపాలుజీ మహారాజ్ గారి పాదార విందాలకు నమస్కరిస్తూ స్వామి ముకుందానంద గారి చరణాల విందాలకు ప్రణమిల్లుతూ ఆ రాధాకృష్ణుల అనుగ్రహాన్ని వేడుకుంటూ సభకు వచ్చిన మీ అందరికీ, సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. సుమారుగా 5100 సంవత్సరాల క్రితం సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వజ్ఞుడు, సర్వస్వతంత్రుడు, సర్వాంతర్యామి, సర్వద్రష్ట అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన మృత్యులోకానికి వచ్చి అర్జునుడిని మిషగా చేసుకుని ఇచ్చిన ఆ భగవద్గీత, అలాంటి భగవద్గీతని మళ్ళీ మనకందరికీ అర్థమయ్యేలా రచించిన స్వామి ముకుందానంద గారికి సదా రుణపడి ఉంటాను. స్వామి ముకుందానంద గారు, నేను స్వామి ముకుందానంద గారి సేవకుడిగా జేకే యోగ్ హైదరాబాద్ కోఆర్డినేటర్గా మీ ముందుకు వచ్చాను. స్వామి ముకుందానంద గారు ఐఐటి ఢిల్లీలో బీటెక్ చేశారు. అంతేగాక ఐఐఎం కలకట్టాలో ఎంబీఏ చేసి ఐఐఎం గ్రాడ్యుయేట్ ఉండి ఈ భౌతిక ప్రాపంచిక జగత్తులో ఏదైనా సాధించగలిగే శక్తి ఉండి కూడా దాన్నంతటినీ ఛేదించి తన పూర్తి జీవితాన్ని రాధాకృష్ణుల సేవలో అంకితం చేశారు. అలాంటి స్వామి ముకుందానంద గారి సేవకుడిని అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. భగవద్గీతకి ఆయన రాసిన కామెంటరీ, ఒక పరమాద్భుతమైన గ్రంథం భగవద్గీత ది సాంగ్ ఆఫ్ గాడ్ అని ఆయన స్వామి ముకుందానంద గారు రచించిన భగవద్గీత కొన్ని వందల వేల లక్షల కాపీలు అమ్ముడుపోయినాయండి. అలాగే మా వెబ్సైట్ జేకే యోగ్ వాళ్ళ వెబ్సైట్ holy-bhagavad-gita.org, ఈ వెబ్సైట్కి సుమారుగా 3,10,000 మంది విజిటర్స్ వస్తారు ఈ వెబ్సైట్కి. సో అలాంటి పరమాద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించిన స్వామి ముకుందానంద గారికి పదే పదే ప్రణమిల్లుతూ, స్వామి ముకుందానంద గారికి దానం ఇవ్వబడ్డ పశువుల నేను ఆయన సేవలో దాన్ని తెలుగులో అనువదించడానికి స్వామీజీ నాకు అనుమతించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. భగవద్గీత ఏంటండి? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మాత అన్నారు. అసలు ఏంటి భగవద్గీత అంటే? ఉపనిషదో గావో, సమస్త ఉపనిషత్తుల్ని ఒక ఆవులా చేసుకుని, దోగ్ధ గోపాలనందన, ఆ సాక్షాత్తు ఆవు పాలు పితికేవాడు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి, ఆవు పాలు ఇవ్వాలంటే ఏముండాలండి? దూడ ఉండాలి. అర్జునుణ్ణి దూడగా చేసుకుని ఆ తీయగా వచ్చిన పాలని, అదే మనకు భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇందులో సుధీర్భోక్త అని వాడబడింది. అంటే దీన్ని ఆస్వాదించే వాళ్ళు చాలా అత్యంత నుషితమైన బుద్ధితో కలిగి ఉన్నవాళ్ళు అన్నారు. కాబట్టి అలాంటి భగవద్గీతని మనకు అందించిన ఆర్పి పట్నాయక్ గారు తన గళంతో దాన్ని వినిపించారు. జానకిరామ్ గారు అత్యద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇందులో నా పాత్ర చాలా చాలా చిన్నది. స్వామి ముకుందానంద గారి భగవద్గీతని జానకిరామ్ గారు చక్కగా విజువల్స్ తోటి, పట్నాయక్ గారు తన గళంతో మనందరికీ అందించినందుకు మరొక్కసారి సభకు వచ్చేసిన మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు